అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. 1 నుంచి స్వల్పంగా రైల్వే ఛార్జీల పెంపు. నాన్ ఏసీపై కిలోమీటర్కు పైసా, ఏసీపై 2 పైసలు. రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013-20లో చేసిన సవరణలతో పోలిస్తే ఈసారి పెంపు నామమాత్రమే అని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. మెయిలు, ఎక్స్ప్రెస్ రైల్వేలో నాన్ ఏసీ తరగతులపై కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతులపై కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచవచ్చు. సాధారణ సెకండ్ క్లాసులో 500 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు టికెట్ రుసుము మారదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే వారికి కిలోమీటర్కు 1/2 పైసా చొప్పున పెరిగే అవకాశం ఉంది. సబర్బన్ రైల్వేకు నెలవారీ సీజన్ టికెట్ తీసుకునే వారికి ఎలాంటి పెంపు ఉండదని తెలుస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడే 2020 జనవరి 1న రైల్వే ఛార్జీలు చివరిసారిగా కిలోమీటర్ ప్రతిపాదిన పెరిగాయి. తరగతులను బట్టి కిలోమీటర్కు 1 పైసా నుంచి 4 పైసలు పెంచారు. అంతకుముందు 2013లో అన్ని తరగతులకు పెంపు వర్తింపజేశారు. ప్యాసింజర్ రైల్లో సెకండ్ క్లాస్ కిలోమీటర్కు 2 పైసలు, మెయిల్, ఎక్స్ప్రెస్లో 4 పైసలు, స్లీపర్ క్లాస్కు 6 పైసలు చొప్పున అప్పుడు పెంచారు. సెకండ్ ఏసీకి 6 పైసలు వంతున మిగతా ఏసీ తరగతులన్నింటికీ 10 పైసలు చొప్పున అప్పట్లో పెంచారు.